వెల్కమ్ బ్యాక్ టు సరదా ముచ్చట. సో డైలాగ్స్ మీరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న డైలాగ్ అడుగుతారేంటి? డైలాగ్ చెప్పమని అడిగేశారా? బేసిక్ ఏంటంటే మాకు సీరియల్లో రోజుకి 10 పేజీలు ఒక 15 పేజెస్ డైలాగ్ చెప్తాం కదా. బేసిక్గా నాకు డైలాగ్స్ ఏం గుర్తుండవు, అందులో నాకు కొంచెం షార్ట్ టైం మెమరీ లాస్. డైలాగ్స్ బేసిక్ గుర్తుండవు. మీరేమైనా చెప్పండి, కొంచెం చెప్తాను. మీరేమైనా డైలాగ్ ఇచ్చి చెప్పమంటే చెప్తాను. నేనేమైనా ఇచ్చి చెప్పమంటే చెప్తారా? అలా కాదు, మీకు నచ్చిన డైలాగ్. పోనీ మీరు చెప్పే డైలాగ్స్ కాకపోయినా ఏ మూవీలో అయినా మీకు నచ్చిన డైలాగ్. అంటే కొంతమంది ఇలా ఉంటారు కదా, డైలాగ్ చూడగానే అబ్బా ఈ డైలాగ్ చాలా బాగుంది అనేసి అలా నేర్చేసుకుంటారు ఆ డైలాగ్ని. అలాంటి హ్యాబిట్ మీకు ఏమైనా ఉందా? యాక్చువల్లీ డెఫినెట్గా ప్రతి మూవీలో ఒక డైలాగ్ డెఫినెట్గా బాగుంటుంది కదా. సో అలాంటి మూవీస్ చూసి ప్రతిదీ మనమైతే ఎలా చేస్తామో, లేకపోతే ఇంకా అదే కాపీ కొట్టి ఎలా చేస్తామో డెఫినెట్గా నేర్చుకుంటాం కదా. అలాంటివి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు భయపడతారు ఆడియన్స్. పర్లేదు, ఏం భయపడ. మీరు మిమ్మల్ని అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేశారు, ఇలా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది కూడా భరిస్తారంటారా? తప్పదు కదా, భరించేస్తారులేండి. సరే అయితే ఖడ్గంలో రవితేజ చెప్తాడు కదా. ఓకే సరే. ఓ రీం లేచుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచించి దౌర్జన్యంతో మా ఆలయాలు క్రోళతోసి నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి దిగజారిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గయుద్ధంకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను కబడ్దార్. తెలియదండి, ఇప్పుడు యాక్చువల్లీ ఎమోషనల్ చెప్పేసాను. ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, అప్పుడు చూసినప్పుడు కొంచెం వింటా ఉన్నాను. అది చూస్తే ఎలా బాగా ప్రాక్టీస్ చేసేసారు డైలాగ్? లేదు, యాక్చువల్ ప్రాక్టీస్ చేయలేదు, బట్ చాలా బాగా చెప్పారు. సో ఇలా అంటే కొంచెం నవ్వొస్తా ఉంది రవితేజని గుర్తించుకుని చెప్తుంటే. కెమెరా ముందు ఇలా కూర్చుని సీరియస్గా చెప్తాను, నవ్వుతూ చెప్తాను. బేసిక్గా అది కెమెరా మన స్టైల్లో చెప్పమంటే వేరే స్టైల్లో ఉంటుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు? ఉమారాణి అండి, అంబర్పేట నుంచి, హైదరాబాద్ అంబర్పేట. ఓకే అండి, మాట్లాడతారా రవితో? మాట్లాడతాం. మాట్లాడండి. ఉమా గారు చెప్పండి. పార్థు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. కానీ మీ సీరియల్ సూపర్ గా ఉంటున్నాయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేస్తున్నారండి. వర్ణిది పని వస్తే ఎంత ఏ పని ఉన్నా వదిలిపెట్టి కూర్చోవాలనిపిస్తుంది టీవీ ముందు. థ్యాంక్ యూ అమ్మా, మీరు అలా చూస్తున్నారు కాబట్టి మేము ఇంకా కష్టపడి వర్క్ చేస్తాం. యాక్చువల్గా మీరు ఇంకా అలాంటి సీరియల్ అనుకుంటున్నామండి. డెఫినెట్లీ చేస్తానమ్మా. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. యా, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో డైలాగ్ చెప్పారు. అయితే ఇంతకుముందు అన్నారు నేను రవితేజను ఊహించుకుంటూ చెప్పేశాను అని. అదే నా స్టైల్లో చెప్తే డిఫరెంట్గా ఉంటుంది. మరి అదెలా ఉంటుంది? అది ఇప్పుడు ఇలా కూర్చోబెట్టి కష్టం అండి, మన నుంచి పర్ఫామ్ చేస్తాము. సో అసలు ఇందాక నుంచి కొంచెం కంఫర్టబుల్ లేదు. యాక్చువల్లీ ఇంతసేపు నేను కూర్చొని ఒక చోట ఎక్కడ కొంచెం దూల టైప్గా ఉంటాను నేను. కొంచెం ఒక చోట ఎక్కడ ఇంతసేపు కూర్చోలేను. మీరు కూర్చోబెట్టి చైరేసి మాట్లాడమంటున్నారు కాబట్టి ఇంత డీసెంట్గా కూర్చొని కాదండి, మీ ఫ్యాన్స్ కోసమే. సరే, వాళ్ళ కోసమే కూర్చొని మాట్లాడుతున్నాను అయితే. ఓ అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. నేను చెప్పేస్తున్నాను. అయ్యో ఓకే, సో డైలాగ్స్ వైజ్గా వస్తే మీరు వరుదిని పర్దేం సీరియల్లో ఏంటి అంటే వరుదిని డైలాగ్స్ చెప్తుంది. ఎలా అంటే చాలా లెంతీగా చెప్పేస్తుంది. ఏంటో ఎక్కడెక్కడి నుంచి తీసుకొని అదట ఇదట అంటూ చాలా లెంతీగా చెప్తుంది. మామూలుగా కదా, ఒక రేంజ్ లో టార్చర్ పెడతా ఉంటుంది అనమాట, లేనిపోని తెలుగులు వాడి. అసలు తెలుగు వింటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది బాబు. యాక్చువల్గా అదే మా రైటర్ గారు పాపం కష్టపడి ఆమె కోసం. తను బెంగళూరు యాక్చువల్గా, షీస్ ఫ్రమ్ బెంగళూరు. సో తనకి ఏంటంటే తెలుగు అంత స్పష్టంగా రాదు, అండ్ తను కంటిన్యూస్గా రోల్ అయిపోతూ ఉంటుంది తెలుగు. అప్పటికి పాపం కష్టపడి, బేసిక్ ఏంటంటే మనకి తెలుగు వాళ్ళం అయినా సరే మనకే ఆ డైలాగ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఆమె ఇంకా కష్టపడి నేర్చుకుంటూ ఉంటుంది. నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి తను యాక్చువల్ డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి ఓకే, స్పాట్లో తను ఒక్కోసారి చిన్న చిన్న బూతులు చెప్తా ఉంటుంది. బూతులు చెప్తా ఉంటే మనకి ఆబ్వియస్లీ నవ్వు వస్తుంది వేరే ఆపోజిట్లో ఉన్నప్పుడు. బట్ ఏంటంటే నేను సీరియస్గా చూడాలి. ఒక్కొక్కసారి ఒక రేంజ్లో టార్చర్లా ఉంటుంది. బట్ తను యాక్చువల్లీ బాగా చేస్తుంది కాబట్టి మీకు ఆడియన్స్కి తెలియదు. షీఈస్ గుడ్ పర్ఫార్మర్ యాక్చువల్గా. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా తనకి 100కి 100 మ్యాక్స్ వేసే చాలా కనిపించేస్తుంది. ఎలా అంటే అప్పటికప్పుడే వాటర్ వచ్చేస్తే ఐస్ లో నుంచి అప్పటికప్పుడే వెనకాల. మా డైరెక్టర్ గారు ఖాళీగా ఉంచరండి. మా డైరెక్టర్ గారు పెట్టి మమ్మల్ని పిండుతూనే పని యాక్చువల్గా. ఆయన ఏంటంటే నాకు ఇది కావాలి, సో ఈ డైలాగ్ ఫస్ట్ లైన్ దగ్గర ఇది, సెకండ్ లైన్ దగ్గర ఇది, ఆ స్మైల్ దగ్గర నుంచి నాకు కంప్లీట్ వాటర్ కావాలి అని చెప్పి క్లియర్గా చెప్పి చేయించుకుంటారు యాక్చువల్గా ఓపిక్గా. సో అందుకే మేము ఇంత బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాం. మేబీ కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నాగేంద్ర మేడం. ఓకే, మాట్లాడతారా రవితో? నాగేంద్ర. ఓకే నాగేంద్ర గారు చెప్పండి, రవిని ఏమడగలరు? హలో చెప్పండి, వినిపిస్తుంది. నాకు వినిపిస్తుందండి, చెప్పండి. మాట్లాడండి, పార్థుతో పక్కనే ఉన్నారు, మాట్లాడండి. హలో హలో
యా హాయ్ అండి, చెప్పండి బాగున్నారా? బాగున్నాం. పద్దు గారు బాగున్నారా? యా నేను బాగున్నానండి. చెప్పండి, సీరియల్ చూస్తున్నారా? చూస్తున్నాను, డైలీ చూస్తాము, మిస్ అవ్వకుండా. అదొకటి మన ఇది మొత్తం కొంచెం ఇష్టం కొంచెం రెండు. అవునా, ఓకే, థ్యాంక్ యూ అండి. రెండు మాయే, చూడండి బాగా చూడండి. బట్ మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్లో పెట్టరా, మాకు ఇక్కడ రీసౌండ్ వస్తుంది. మీట్లోనే ఆల్రెడీ జీరోలో అసలు టీవీ యాప్ బంద్ చేశాను. అయితే మీరు సూపర్ అండి, చెప్పండి అయితే. చెప్పండి ఇంకేంటి మరి సీరియల్ విషయట్లు. ఇంకా మీ పేరు రవికృష్ణ కదా పూర్తి పేరు? అవునండి, రవికృష్ణ. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మూవీ తీస్తున్నారా మన గౌతమ్ లాగా? అలీ లాగా, సారీ అలీ. ఆహా, మన అలీ లాగానా? మా అలీకి వచ్చినట్టు నాకు కూడా ఎప్పుడు వస్తాయండి, అప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు అసలు మీరు మెగా ఫ్యాన్స్ అని నాకు ఎప్పుడో తెలుసు, మీ సీరియల్ స్టార్ట్ అయినప్పుడే. అవునా, ఓకే. ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా లేదా అని? యాక్చువల్గా మూవీస్ కాదు, సీరియల్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో సీరియల్ చేస్తాను యాక్చువల్గా. సో మూవీస్ ఆఫర్ వచ్చినప్పుడు మూవీ కూడా చేద్దాం మనం. ఓకే సార్, మన ఓకే, మీ సీరియల్ మటుకు సూపర్ ఉంటుంది సార్, మీ యాక్టింగ్ మొత్తం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో చూస్తున్నారు కదా రెస్పాన్స్ ఎలా వస్తుందో. అదే నేను బేసిక్గా లేడీసే కాల్ చేస్తాను అనుకుంటున్నాను, జెంట్స్ కూడా ఓపిక్గా కాల్ చేస్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది. జెంట్స్ కూడా ఇంత ఓపిక్గా చూస్తున్నారు సీరియల్స్ అని. ఈ మధ్య చూస్తున్నారండి. అదే కదా, అంటే సీరియల్స్ ఎఫెక్ట్ అంటే అన్నీ ఉంటున్నాయి కదా సీరియల్స్ లో. కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఏది లేదు చెప్పండి. అండ్ పాపం ఇంట్లో లేడీస్ పెట్టే టార్చర్ కాదు, చూడాల్సి వస్తుంది అనుకుంటే బేసిక్గా స్టార్టింగ్ చూడాల్సి వచ్చి స్టార్ట్ చేసి దాని తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ బలవంతంగా చూడాల్సి వచ్చిన తర్వాత అయ్యో నెక్స్ట్ ఏమైతుంది అన్న ఉత్సాహంతో కూడా అది సీరియల్స్ లో ఉందండి. ఇప్పుడు వచ్చే సీరియల్స్ లో డెఫినెట్గా ఉందండి, డెఫినెట్ గా ప్రతి ఒక్కటి. అయితే మొన్న రీసెంట్ గా వరుదిని పరిణయం సీరియల్లో ఒకటి ఉంటుంది, ఊబిలోకి పడిపోతారు కదా మీరు. ఐ మీన్ మీరు పడిపోతే తను సేవ్ చేస్తుంది మిమ్మల్ని, నెక్స్ట్ తను పడిపోతుంది. అసలు ఆ సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆ సీన్ చెప్పినప్పుడు యాక్చువల్గా ఊబిలో పట్టడం, ఊబి అదేదో తీస్తారు, గుంటలో తీస్తారు, సో చేసే ఈజీగా అనుకున్నాం. యాక్చువల్గా మేము అవుట్డోర్ షూట్ చేసి వచ్చాము, ఇప్పటికి 1 వీక్ అయింది, ఇంకా బాడీ పెయిన్స్ తగ్గలేదు, ఇంకా దెబ్బలు ఇప్పుడే తగ్గుతున్నాయండి కొంచెం కొంచెం. ఇంకా ఎలా అంటే ఫస్ట్ జారుకుంటూ వెళ్ళి ఆ ఊబిలో పడతాం. ఇంకా ఎలా అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం, కానీ ఏంటంటే అవ్వదు మనకి. సీరియల్కి మూవీస్కున్న స్టాండర్డ్ రేంజ్లో ఉండదు కాబట్టి ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా దెబ్బలు అయితే తగులుతాయి. కొట్టుకుంటూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, మొత్తం ఎమోషన్లో ఆ సీన్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఫుల్ గొంతు పోయింది, హెల్త్ పాడైపోయింది, అంతా అయిపోయింది. బట్ ఏంటంటే సీన్ బాగా వచ్చిందన్న సాటిస్ఫాక్షన్తో అయిపోయింది అంతా. ఇప్పుడు 1 వీక్ అవుతుంటే ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆ బాడీ పెయిన్స్ కానీ, అప్పుడు అరిచిన ఆ ఎమోషన్ కానీ, మొత్తం హెడేక్ కానీ, అసలు ఒక రేంజ్లో స్ట్రెస్. రెస్పాన్స్ మాత్రం బాగా వచ్చింది. రెస్పాన్స్ ది బెస్ట్ ఉందండి యాక్చువల్గా. బేసిక్ ఏదండి మీకు బాడీ పెయిన్స్ అంటున్నారు, బాడీ పెయిన్స్ కంటే రెస్పాన్స్ బాగుంది కాబట్టి బాడీ పెయిన్స్ మాకు గుర్తుండవండి బేసిక్గా. అంతే కదా. చాలా మంది యాక్చువల్గా ఈ మధ్య కాలంలో నేను చేసిన ఎపిసోడ్స్లో ది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి యాక్చువల్గా. చాలా మంది కాల్ చేసి చెప్పారు, అండ్ మా డైరెక్టర్ గారు కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడియోకి వచ్చిన తర్వాత కూడా మీరు కానీ, అండ్ ఇలాగే అందరూ చెప్తున్నారు అనమాట. ఏంటంటే పార్తులో చేంజ్ ఎప్పుడు వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్న చేంజ్ కనబడేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో ఒక రకంగా ఒక్కసారిగా చేంజ్ అయిపోయారు. ఒక్కసారిగా అవ్వలేదు, ఇంకా చేంజ్ అవుతున్నాడు. అంటే ఒక్కసారిగా అంటే ఎప్పుడు ఆమె వైపు పాజిటివ్ రెస్పాన్స్ ఇయ్యరు, బట్ సడన్ గా అలా పాజిటివ్ గా డైలాగ్స్ అలా చెప్పేసరికి యాక్చువల్గా డైలాగ్స్లో క్లియర్గా చెప్తున్నాడు, బేసిక్గా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఇలా చనిపోతుంటే చూడాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకేంటంటే పార్దుకి బేసిక్గా వాడికి అమ్మాయిలంటే పడదు అంతే తప్పితే బేసికల్లీ తను మంచోడు. అవును, అదే చెప్తాడు. యా, క్యారెక్టర్ వైజ్గా పర్సనల్గా మంచోడు, బట్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే బిఫోర్ పాస్ట్ దానివల్ల కానీ ఒక అమ్మాయి అంటే పడదు తప్పితే తను బేసిక్గా మంచోడే, కైండ్ హార్టెడే. బట్ ఏంటంటే అదే చెప్తాడు డైలాగ్లో కూడా క్లియర్గా ఉంది మనకి యాక్చువల్గా క్యారెక్టర్లో. ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్లో ఏంటంటే బేసిక్గా నాకు వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ లేకపోతే నాకు వేరే వాళ్ళు ఏమైపోతున్నారని ఆలోచించి ఉండొచ్చు కానీ, బట్ ఎప్పుడు ఒకళ్ళు నా ముందు సఫర్ అవుతుంటే, నా కళ్ళ ముందు సఫర్ అవుతుంటే చూస్తూ వదిలేలేను నేను. సో అండ్ నీకు కూడా నువ్వు ఎప్పుడైనా సరే మన ఇద్దరికి పడదు, అండ్ మనం ఎప్పుడు ఇలా కొట్టుకుంటున్నా సరే నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోతుంటే చూస్తూ ఉండాలనుకోలేదు అని చెప్తాడు. అవును, అది చాలా బాగుంటుంది. అసలు మీరు ఎలా అంటే మీరు డైలాగ్స్ చెప్తున్నప్పుడు మీ ఐస్ లో కనిపిస్తుంది తెలుసా మీ యాక్టింగ్ మొత్తం. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అది కనబడితే చాలు. ఇప్పుడు మన షోలో లాస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. యా, హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? రమేష్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? భువనగిరి అండి. ఓకే అండి, రవితో మాట్లాడతారా? ఇవ్వండి. మాట్లాడండి. హలో, ప్లీజ్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. రమేష్ గారు, ఓకే మాట్లాడండి. హలో రమేష్ గారు చెప్పండి. హలో బాస్. యా చెప్పండి బాస్. మీ యాక్టింగ్ సూపర్ ఉంటే వర్ణిది సార్ ఏమన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా కాదా? కెమిస్ట్రీ వర్కౌట్ చేద్దాం మెల్లగా, అప్పుడే కాదు. మీ యాక్టింగ్ ఎట్లుంటుంది అంటే సూపర్ ఉంటుంది వర్ణిది
ఫేస్ ఉంటుందా ఏ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేతిలో చూడాలి వేస్తుంటే యాక్టింగ్ బుల్లితెర మెగాస్టార్ అయితే మీరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి, సీరియస్గా బెస్ట్ కాంప్లిమెంట్. స్పెషల్లీ వరుదిని వాళ్ళు ఇద్దరు కొంచెం వస్తాం ఆ సీరియల్, మీరు ఇద్దరు వచ్చినప్పుడు అంటే సూపర్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ అయితే సూపర్ అవుతుంది సార్, డైలాగ్ అయితే అవును పని చచ్చిపోతాం ఆ డైలాగ్ కోసం. అవును, ఆసాం శ్రీనివాస్ గారు అని చెప్పి రైటర్ అండి, చాలా బాగా రాస్తారు డైలాగ్స్ యాక్చువల్గా. వరుది డైలాగ్ ఉంటాయి కదా సార్, సూపర్ అయితే. నేను చెప్తానండి, మా రైటర్ గారికి చెప్తాను నేను. రైటర్ అయితే వెరీ గుడ్ డైలాగ్ సార్, అయితే చాలా బాగుంటాయి సార్. యా అండి, నేను చెప్తాను వాళ్ళకి. మీరు అలాగే యాక్టింగ్ చేసి సూపర్ పేరు తెచ్చుకోవాలి సార్ అట్లా. యా థ్యాంక్ యూ అండి, డెఫినెట్గా నేను మీ అందరిని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఇంకా నా బెస్ట్ అవుట్ ట్రై చేస్తాను డెఫినెట్గా. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఆల్రెడీ మీకు తెలిసిపోయింది ఏ రకంగా ఫ్యాన్స్ ఉన్నారో మీకు. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయారు. సో మరిన్ని మంచి మంచి సీరియల్స్ చేస్తూ మరింత సక్సెస్ మీ సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మీ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను జనాలతో ఇంటరాక్షన్ అయింది బయట కానీ, బట్ ఇక్కడ కూర్చుని ఎంతసేపు ఇంటరాక్షన్ అండ్ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కానీ, వాళ్ళు ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంత ఓన్ చేసుకున్నారని తెలుస్తుంది మనకి. సో నాకు కూడా ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి సరదా ముచ్చట. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.